కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మదనపల్లి జిల్లాతో పాటు పీలేరు రెవెన్యూ డివిజన్ చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో బాణసంచాలు పేల్చి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో మదనపల్లి పీలేరు నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. మదనపల్లి జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్ కోసం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి, తమ్మల్లపల్లి పీలేరు నియోజకవర్గాల్లో ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో సైతం తన బాణిని వినిపించారని, అహర్నిశలు ఆయన చేసిన కృషి ఫలించిందని వారు పేర్కొన్నారు. మదనపల్లి జిల్లాగా పీలేరును సబ్ డివిజన్గా ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా ప్రజల తరఫున, పీలేరు సబ్ డివిజన్ ప్రజల తరఫున, పీలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఈ మదనపల్లి జిల్లా కళ సహకారం కావడానికి, పీలేరు డివిజన్ సబ్ డివిజన్ కళ సహకారం కావడానికి అభివృద్ధిలో కృషి చేసిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ గారికి ప్రజలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు మదనపల్లి జిల్లా ప్రజల చిరకాల వంచ నెరవేరిన సందర్భంగా తెలుగుదేశం కుటుంబ శ్రేణులందరూ తెలుగుదేశం మన పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనకు ప్రజలందరికీ మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మదనపల్లి జిల్లాగాను మరియు పీలేరు రెవెన్యూ డివిజన్ గాను ప్రకటించడం వల్ల ఈ పీలేరు నియోజకవర్గం తరఫున జనసేన మరియు టీడీపీ, బీజేపీ కూటమి నాయకుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ పీలేరు 4 కూడల మధ్యలో మేము రెవెన్యూ డివిజన్ సందర్భంగా